సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. సామాజిక మాధ్యమాల ప్రభావంతో ఈ మధ్య ప్రియుడి కోసం భర్తలను చంపుతున్న భార్యలు ఎక్కువయ్యారు. ఈ నేపథ్యంలో ఇలాంటి సంఘటనే పలమనేరు మండలంలో 5 నెలల క్రితం జరగ్గా ఎట్టకేలకు శనివారం ఈ కేసులో నిందితులను పలమనేరు పోలీసులు అరెస్టు చేశారు. పలమనేరు మండలంలోని కోతిగుట్టకు చెందిన వెంకటేష్, శిల్ప భార్యాభర్తలు. భర్త సి వెంకటేష్ సైన్యంలో పనిచేస్తూ అప్పుడప్పుడు స్వగ్రామానికి వచ్చి వెళ్ళేవాడు. ఈ నేపథ్యంలోనే శిల్ప పక్క గ్రామమైన నూనెవారిపల్లికి చెందిన కనకరాజు కుమారుడు ఎం వెంకటేష్తో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకుంది. భర్త మిలిటరీలో ఉన్నందున ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంకటేష్ వీరి ఇంటికి వచ్చేవాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి మిలిటరీలోని సి వెంకటేష్ ఉన్నటువంటి గ్రామానికి వచ్చి భార్యను నిలదీసి గొడవ పెట్టుకొని పెద్ద మనుషులకు చెప్పి ఇకనైనా సక్రమంగా ఉండాలని చెప్పి డ్యూటీకి వెళ్ళిపోయాడు. అయితే తన భర్త ఉండగా వ్యవహారం కష్టమని భావించినటువంటి శిల్ప, ఆమె ప్రియుడు ఇద్దరు కలిసి వెంకటేష్ ఇంటికి రాగానే చంపేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ మేరకు గత మే నెల 16న ఇంటికి వచ్చిన భర్త వెంకటేష్ నిద్రిస్తుండగా భార్య కాచినటువంటి వేడి నూనెను భర్త పైన పోసి అతను విలవిలలాడుతుండగా ప్రియుడితో కలిసి పారిపోయింది. దీనిపై అప్పట్లో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలించారు. ఈ నేపథ్యంలో శనివారం వీరిని పట్టణ సమీపంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లుగా పోలీసులు తెలిపారు. కాగా ఇన్ని రోజులుగా భర్త వెంకటేష్ కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 20 రోజుల కిందట ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి డ్యూటీకి వెళ్ళిపోయాడు. దీంతో ఒక్కసారిగా ఈ వార్త మరలా వైరల్గా మారింది. సో కట్టుకున్నటువంటి భర్తను ప్రియుడి కోసం, అది కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగం, దేశ రక్షణ హోదాలో ఉన్నటువంటి ఆ భర్తను మోసం చేసి ఆ భర్త పైనే హత్యాయత్నం చేసి వేడి కాచిన నూనె పోసి పైశాచిక ఆనందం పొందినటువంటి ఆ మహిళ ఆ తర్వాత ఆ ప్రియుడితో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ బయటకు వెళ్ళి పారిపోయినటువంటి ఘటన సంచలనంగా మారింది. ఎట్టకేలకు పాపం పండుతుంది కాబట్టి తాజాగా అరెస్ట్ అయ్యారు. సో దీంతో ఈ ఘటన మరలా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. భర్త పైన ఇంత దారుణమైనటువంటి ఘటనకు పాల్పడినటువంటి ఆ భార్యకు తగిన శిక్ష వేయాలంటూ కూడా ఇప్పుడు డిమాండ్లు వినిపిస్తున్నాయి. మొన్నటి రోజు పలమనేరు టౌన్లో ఇదివరకే 16 మే 2025 తేదీన సి వెంకటేశ్వర్లు కోతికుట్ట బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ తన భార్య నూనెవారిపల్లి చెందినటువంటి వెంకటేష్తో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ విషయం ప్రశ్నించినందుకు భర్తను చంపాలని అతని మీద వేడి నూనె శరీరం మీద పోసి అతను చావు బతుకులో ఉండగా తర్వాత ఈ వెంకటేశ్వరుని తీసుకొని వెళ్ళిపోయింది. దానిపైన స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి శిల్ప మరియు వెంకటేష్ ఇద్దరు పరారీలో ఉన్నారు. మొన్నటి దినం టెక్నికల్గా సమాచారం పెట్టుకొని ఇద్దరిని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. సి వెంకటేశ్వర్లు ఇతను బిఎస్ఎఫ్ కానిస్టేబుల్, కోతిగుట్ట ఇతని గ్రామము. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాడు, డ్యూటీలు కూడా చేసుకుంటున్నాడు. ఆమెకి ఇదివరకే వివాహం జరిగింది, ఆమెకు 3 పిల్లలు కూడా ఉన్నారు. బట్ ఇతను వెంకటేశ్వర్ కూడా ఈ జరగడానికి వారం రోజుల ముందే వివాహం జరిగింది. ఆమె కూడా ప్రస్తుతం ఇంటి వద్దే ఉన్నది.